క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానముల మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభు అనుగ్రహించిన తన జీవపు వాక్కు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు అయినటువంటి యేసయ్య తెలియజేసినటువంటి వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బూడిదకు ప్రతిగా పూదండ. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ 40 దినాల ప్రయాణంలో మన హృదయం కాల్చబడి బూడిదిగా మార్చబడాలి. ఎవరి హృదయాలైతే దేవుని సన్నిధిలో బూడిదిగా మార్చబడతాయో వారి యొక్క జీవితం బూడిదతో సమానమని ఒప్పుకుంటారో ప్రభు వారిని కరుణిస్తాడు, వారికి ఆనందభరితంగా చేస్తాడు.